ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తుంటే మరొక వైపు సోకాల్డ్ మేధావులు అందరూ కూడా నిద్రపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేస్తున్నాడు అని చెప్పేసి నోటికొచ్చినట్లు వాగినటువంటి మేధావులు ఇప్పుడు కనిపించట్లా. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నాడు అని చెప్పేసి వాగినటువంటి పచ్చ మీడియా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే కనీస ధైర్యం కూడా చేయలేకపోతుంది. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు 3,30,000 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ ద్వారా తిరిగిచ్చింది 4.5 లక్షల కోట్లకి పైగానే. అంటే అప్పుల కంటే ఎక్కువగా డైరెక్ట్గా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బుని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏదో రాష్ట్రం మునిగిపోతుంది, రాష్ట్రం మొత్తం అప్పుల దిబ్బైపోతుంది అని చెప్పేసి నోటికొచ్చినట్లు ఒర్లిర్రు ఈ పచ్చ మీడియా వాళ్ళు, కొంతమంది మేధావులు. ఇప్పుడు ఎక్కడ కనిపించట్లే. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఒకసారి చూడండి, బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు. మనకి అమరావతి ఒక కొత్త అడిషన్ అండి. దీనికోసం కూడా ఇప్పుడు అప్పులు చేస్తున్నారు. బడ్జెటేతర అప్పులు ప్రతి రాష్ట్రంలో ఉంటాయి. మన రాష్ట్రంలో అమరావతి అని ఒక స్పెషల్ క్లాజ్ కూడా ఉంది. ఒకసారి ఈ అప్పులు చూస్తే కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ అప్పులు కేవలం 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు, బడ్జెట్ అప్పులు 1,54,880 కోట్ల రూపాయలు. ఇవి బడ్జెట్ అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇక్కడ మీరు చూడండి బడ్జెట్ అప్పులు. నెక్స్ట్ బడ్జెటేతర అప్పులు అంటే కార్పొరేషన్ అప్పులు అవి ఇవి ఉంటాయి కదా, ఇవి 76,785 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇక అమరావతి పేరు మీద 47,387 కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద చేసినటువంటి అప్పు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 18 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు 2,79,052 కోట్ల రూపాయలు, 2,79,052 కోట్ల రూపాయలు. మళ్ళొకసారి చెప్తా, ఎందుకంటే గుడ్డోళ్ళకి వినిపించట్లేదు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా. 2,79,052 కోట్ల రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు. ఈ అప్పులో దరిద్రం ఉంది ఒకటి. ఏందా దరిద్రం అంటే, ఈ బడ్జెటేతర అప్పులలో ఏంటంటే లిక్కర్ బాండ్లు ఏవైతే ఉంటాయో ఆ లిక్కర్ బాండ్లు కూడా తాకట్టు పెట్టేశారు. పెట్టి 5,000 కోట్లకి పైగా ఏదో స్పెషల్ అప్పులు తీసుకొస్తున్నారు. ఇందులో ఉంది ఆ దరిద్రం కూడా ఇందులో ఉంది. కాకపోతే నా ప్రశ్న ఏంటంటే, గత 18 నెలల కాలంగా మీరు 2,79,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేయవలసి వచ్చింది? ఇదొక ప్రశ్న అయితే, రెండవది చేసిన అప్పులు ఏం చేస్తున్నారు? చేసిన అప్పుని ఏం చేస్తున్నారు? తెచ్చిన డబ్బుని ఏం చేస్తున్నారు? ఎక్కడన్నా కనిపిస్తుందా? ప్రజల ముందు ట్రాన్స్పరెన్సీగా ఉండవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా, ఎక్కడన్నా కనిపిస్తుందా ఏం చేస్తున్నారు అని? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం ఇవ్వాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటి ఒకసారి విందాము. దాని తర్వాత ఈయన అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఏం చేస్తున్నాడో అది ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. ఇది ఒక ట్వీట్, తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ట్వీట్. ఎప్పుడు పెట్టారు అంటే మార్చి 27, 2025, ఈ సంవత్సరమే మార్చి నెలలో పెట్టినటువంటి ట్వీట్. ముందుగా ట్వీట్ చదువుతా, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో అది కూడా చెప్తా మీకు. ట్వీట్: ₹9.74 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించినట్టు ఎంత? 9.74 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళ్ళారు. అప్పులు, వడ్డీలు, చెల్లింపులు మనం సమయానికి కట్టకపోతే ఏంటి క్రెడిబిలిటీ పోతుంది. ఆ క్రెడిబిలిటీ పోకుండా వ్యవహరిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాను. అభివృద్ధి చేయాలి, దానితో పాటు ఇచ్చిన హామీలు మేరకు పథకాలు అమలు చేయాలి. నేను ఒక్కడినే పరిగెత్తుతూ పనిచేస్తే సరిపోదు అంటే ఆయన పరిగెత్తుకుంటూ పనిచేస్తున్నాడు, ఆయననే డబ్బాలు కొట్టుకుంటున్నాడు. నాతో పాటు అంతా పరిగెత్తాలి, అప్పుడే ఏంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఒక్క 5 సెకండ్లు, కేవలం 4-5 సెకండ్లు ఒక మాట వినండి. 9,77,000 కోట్ల రూపాయలు డెట్ ఉంది. డెట్ ఎంత ఉంది? మళ్ళీ ఒకసారి వింటాడా? వినండి. 9,77,000 కోట్ల రూపాయలు డెట్ ఉంది. 9,75,000 కోట్ల రూపాయలు డెట్ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. అంటే అప్పు ఉంది.
అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ ఒక వింత విశేషం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అసెంబ్లీలో నిలబడి మాట్లాడిన మాట ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు అంటే 3,30,000 చిల్లర అనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్ ఒక 5,000 ఒక 2-3 అటు ఇటు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,30,000 చిల్లర కోట్లు అని చెప్పేసి ఇదే ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీలో నిలబడి మాట్లాడతారు. అసెంబ్లీ బయటకు వచ్చి 14 లక్షల కోట్లు ఒకరు అంటారు, 11 లక్షల కోట్లు ఒకరు అంటారు, 10 లక్షల కోట్లు ఒకరు అంటారు. దరిద్రం ఎంతగా గలీజ్గా ఉందంటే గవర్నర్ గారిని నిలబెట్టి గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పిస్తారు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. సరే, చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నాడు, అప్పు తీసుకొస్తున్నాడు ఏంది, తీసుకొచ్చిండు ఆల్రెడీ. ఇంత అప్పు తీసుకొచ్చిండు 2,79,052 కోట్లు. ఏం చేసిండు? ఎప్పుడన్నా ఆలోచించారా మీరెవరన్నా? ఎందుకు నేను మాట అంటున్నంటే ఈరోజు ఆరోగ్యశ్రీకి ఎంత కావాలి? 3,800 కోట్ల రూపాయలు కావాలి. 3,800 కోట్ల రూపాయలు ఇస్తే ఆరోగ్యశ్రీ మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది ఆంధ్రప్రదేశ్లో. మరి ఇంత అప్పు 2,79,052 కోట్లు తీసుకొచ్చిన అప్పులో మరి 3,800 కోట్ల రూపాయలు ఇవ్వలేరా మీరు? ఇదొకటి. రెండోది వసతి దీవెన, విద్యా దీవెన. విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా లైవ్లో ఒక తను నా లైవ్ ప్రోగ్రాంలో ఫోన్ చేసి, సార్ నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నేను డ్రైవర్ని, నేను ఫీజులు కట్టలేను, ప్రభుత్వం నుంచి వస్తుందని చెప్పేసి ఆశపడుతున్నారు, రావట్లేదు అని చెప్పేసి పాపం చాలా బాధగా మాట్లాడాడు. 7,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వలేరా మీరు? ఇంత అప్పు తీసుకొచ్చారు 2,79,052 కోట్లు, అది ఇవ్వలేరా? నెక్స్ట్ 5,000 కోట్ల రూపాయలు, కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టి మెడికల్ కాలేజీలను కాపాడుకోలేరా? కాపాడుకోవచ్చు, కానీ కాపాడుకోరు. ఎందుకంటే ఎవరికి పేరు వస్తుంది? ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. ఆరోగ్యశ్రీలో ఎంత చేసినా ఎవరికి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుంది. విద్యా దీవెన, వసతి దీవెన పెడితే రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు ఆలోచించి వాటిని ఆపేస్తున్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? దయచేసి ఆలోచించాలి. ఇది ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు, ఇంకో హైలైట్ సీన్ చెప్తా మీకు. హైలైట్ విషయం, ఇంత అప్పు తీసుకొచ్చారే 2,79,000 కోట్లు, ఈ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఒక్కొక్క అంటే ఎవరికి ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి, నిరుద్యోగులకి 3,000 రూపాయలు నెలకంటే 18 నెలలకి ఎంత? 54,000 రూపాయలు. సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి లెక్క మీరు కూడా చూసుకోండి, నేను ఏదైనా తొందరలో చూసినాము. 54,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగుడికి ఈరోజు బకాయా పడ్డారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఎంత ఒక్కొక్క నిరుద్యోగికి? 54,000 రూపాయలు. మరి అంత అప్పు తీసుకొచ్చారు కదా, మరి వీళ్ళకి ఇవ్వలేరా? మీరు ఇచ్చిన వాగ్దానమే కదా. సరే, ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన అనొచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన అంటే రాజశేఖర రెడ్డి గారి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అనొచ్చు, మెడికల్ కాలేజీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అనొచ్చు, వాళ్ళకి పెట్టడం మీకు ఇష్టం లేదనొచ్చు. ఇది మీరు ఇచ్చిన మాటే కదా. 54,000 రూపాయలు ఈరోజు ఒక్కొక్క నిరుద్యోగికి మీరు అప్పు పడ్డారంటే ఇంతకంటే సిగ్గుచెట్టు మరొకటి ఉంటుందా? వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? డబ్బులు ఉన్నాయి కదా మీ దగ్గర. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, చాలా ఇంత విచిత్రమైనటువంటి విషయం. రైతులకి, సరే రైతులకంటే మహిళలకి ముందు వస్తాను. ఒక్కొక్క మహిళకి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు నెలకి. అంటే 18 నెలలకు గాను ఇప్పటిదాకా 27,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి మీరు బాకీ పడ్డారు. ఎంత? 27,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి బాకీ పడ్డారు. మరి మీరు ఈ బాకీ చెల్లించుకోరా? మీరు ఇచ్చిన మాటే కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఏం చేస్తున్నారు ఆ డబ్బుని? నెక్స్ట్ రైతులకి అసలు వెన్ను కాదు, అసలు ఏదో పూటనాలు దీన్ని. 20,000 పోయిన ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, మొత్తం 40,000 ఇవ్వాల్సి వస్తే ఆ 40,000లో కేవలం 10,000 చేతులు పెట్టేసి అయిపోయింది అని చేతులు దులిపేసుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, 2,79,052 కోట్ల రూపాయలు అప్పు చేశారు కదా, మరి రైతులకు డబ్బులు ఇవ్వచ్చు కదా. వింత విచిత్రం. ఇక్కడ చూడండి, గ్యాస్ సిలిండర్ వీళ్ళు చెప్పిన మాటే, వీళ్ళు ఇచ్చిన మాటే. గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తామన్నారు ఫ్రీగా. పోయిన ఏడాది ఒకటి ఇచ్చారంట, అది కూడా ఎంతమందికి వచ్చిందా అంటే డౌటే, అసలు వచ్చిందా లేదా డౌటే. ఈ ఏడాది అయితే ఒకటి కూడా ఇచ్చిన పాపన పోలే. మరి మీరు ఇచ్చిన మాటే కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఎందుకని చెప్పేసి ఇస్తలేరు? ఎందుకు ఇస్తలేరు? ఎందుకంటే కేవలం మభ్య పెట్టడం, మోసం చేయడం. విద్యార్థులకు 15,000 రూపాయలు కట్ చేసుకోకుండా ఇస్తామన్నారు. పోయిన ఏడాది రూపాయి ఇవ్వలే, ఈ ఏడాది 13,000 ఇచ్చారంటారు. అందులో కూడా కట్ చేసుకున్నారు, చాలామంది పేర్లు లేవు. మోసం, దగ. ఈరోజు ఉదయం కూడా నేను నా లైవ్ షోలో చెప్పా, ఒక డైలాగ్, హిందీ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, పీకే అని చెప్పేసి ఒక సినిమాలో ఆమీర్ ఖాన్ డైలాగ్ ఒకటి ఉంది. ఆమీర్ ఖాన్ చెప్పిన ఒక మాట ఉంది,
ఏంటి అంటే ప్రపంచంలో దేవుడు మాట్లాడే శక్తిని కేవలం మనుషులకే ఇచ్చాడు, జంతువులకు ఇవ్వలేదు. కానీ జంతువులు వాళ్ళు అంటే జంతువులు ఇతర జంతువులని అర్థం చేసుకుంటాయి. మనిషి మాట్లాడగలిగి కూడా ఇతర మనుషుల్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను ఇప్పుడంటే, చంద్రబాబు నాయుడు గారి మాటలు విని కూడా మనం చంద్రబాబు నాయుడు గారిని అర్థం చేసుకోలేకపోతున్నాం. దీనికి కారణాలు ఏంటి? అతిపెద్ద కారణం కులం అంట. నాకు ఉదయం చెప్తున్నాడు ఒక వ్యక్తి లైవ్ షోలో ఫోన్ చేసి, ఏం చేస్తారు కులం? బొందల గడ్డలో పట్టుకుపోతారా? ఈరోజు చస్తే మనం 2వ రోజు 3వ రోజుకి మర్చిపోద్ది మనల్ని ప్రపంచం. ఓ సంవత్సరం 2 సంవత్సరాలు మన పిల్లలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. భార్య ఓ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో సరే బతుకున్నంత వరకు గుర్తుపెట్టుకుంటుంది. భార్య పిల్లలు తప్పిస్తే మనల్ని గుర్తుపెట్టుకునేవాడు ఎవరు లేడు ప్రపంచంలో. నేను ఒక ముస్లింని కాబట్టి నన్ను తీసుకెళ్ళి బొందగడ్డలో పడేస్తారు, 4 రోజుల్లో కుళ్ళిపోదిశాం. మీరు ఒక హిందూ అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి కాలుస్తారు, ఒక 10 నిమిషాలు మొత్తం కాలిపోతారు. దాని తర్వాత ఏడికి పట్టుకోబోతారు ఆ కులాన్ని, ఏడికి పట్టుకోబోతారు ఆ మతాన్ని. ప్రపంచంలో నువ్వు బతుకుండగా పనికిరానటువంటి కులము మతము నువ్వు సత్యనంగా మనకు వస్తుంది. నిజంగా ఈరోజు పనికొచ్చేది ఏంటంటే ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబట్టుకునేటువంటి ఇట్లాంటి రాజకీయ నాయకులని ప్రజలు ప్రశ్నించకూడదా? ప్రశ్నించడం తప్ప? దయచేసి ఈ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వండి. దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఈరోజు ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా హామీలు ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసేసి అధికారంలోకి వచ్చేస్తున్నారు. నిజంగా చాలాసార్లు చాలామంది చెప్పారు, నేను ఈరోజు చెప్తున్నా, వైసీపీకి నిజంగా చేతకాలే చెప్పుకోవడం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులకి ఓ పెద్ద చాటబారతో చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పారు. జగన్ అట్లా చేస్తుండు, జగన్ ఇట్లా చేస్తుండు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు అని చెప్పేసి అబద్ధం చెప్తే దాన్ని కూడా తిప్పి కొట్టలేకపోయారు. ఈరోజు ఏం జరుగుతుంది? అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జరుగుతుంది. ఆయన కూడా ఎవడన్నా నోరు మెదుతున్నాడా? ఎవరన్నా మాట్లాడుతున్నాడా? మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే అది ఒక మార్కెటింగ్ గిమ్మిక్. మన జీవితాలు నాశనం చేయడంలో అత్యంత పెద్ద పాత్ర పోషించింది ఈరోజు ఈ పచ్చ మీడియా. మనసు విరుచుకొని చెప్తున్నా, మానేయండి చూడడం. మీరు మానేస్తే అప్పుడు దిగొస్తారు, దిగొచ్చి కాళ్ళ బేరానికి వస్తారు. అరే మమ్మల్ని ప్రజలు చూడడం మానేశారే, మేము ఊడిగం చేస్తే ఒక నాయకుడికి ప్రజలు మమ్మల్ని చూడడం మానేశారు, ఇది మా భారతదేశము, మేము న్యాయంగా ఉండాలి, నీతిగా బతకాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సంకలు లాగడం ఆపేస్తారు. దయచేసి నాకు కోపం మీద ఉన్నా, నేను కోపంగా మాట్లాడుతున్నా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కోపం మీద ఉన్నా 100%, కోపంగా మాట్లాడుతున్నా 100%, కానీ నిజాలే మాట్లాడుతున్నా, అబద్ధాలు మాట్లాడట్లేదు. ఆ నాయకుడు ఈ నాయకుడు ఏం చేస్తారు? నాయకులు నీకేమైనా సమస్య ఉంటే ఆ నాయకుడు నీ ఇంటికి వస్తాడా? నీ భార్య పిల్లలకి నువ్వు లేకపోతే అండగా నిలబడతాడా? ఎవ్వరు రాడు, ఏ పార్టీ వాడు రాడు. వచ్చేవాడు ఎవడు? ప్రజలకి మంచి చేయాలనుకునేవాడు. మోసం చేయాలనుకునేవాడు ఎందుకు వస్తాడు? దయచేసి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే క్షమించాలి నన్ను. ఈ వీడియోని ఒక లైక్ చేసి వీడియో కింద మీ కమెంటు ఈ విషయం మీద తెలపడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.